వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నీట్ పరీక్షకు పగడ్బందీగా ఏర్పాట్లు. కరీంనగర్లో 7 పరీక్షా కేంద్రాల్లో నీట్ పరీక్ష రాయనున్న 3000 మంది అభ్యర్థులు. యూరియా బుకింగ్ యాప్ను సమర్థవంతంగా వినియోగించాలి. రైతులకు ప్రభుత్వ విప్ విజయ రమణారావు సూచన. బోనస్ పొందాలంటే ప్రభుత్వం గుర్తించిన 7 వరి రకాలనే సాగు చేయాలని విజ్ఞప్తి. మానకొండూరు మండలం అన్నారంలో తెలంగాణ రక్షణ సేన ఆందోళన. కల్వర్ట్ నిర్మాణం పూర్తి చేయాలని 3 గంటల పాటు రాస్తారోకో. రేవంత్ రెడ్డి పాలనను చూసి మేఘాలు సైతం ముఖం చాటేశాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శ. క్రాప్ హాలిడే ప్రకటించి ఎకరానా 20,000 చెల్లించాలని డిమాండ్. జగిత్యాల జిల్లా బట్టపల్లి పోతరం గ్రామంలో పిచ్చి కుక్క స్వైర విహారం. 11 మందిని గాయపరిచిన కుక్క. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్కు పిలుపునిచ్చిన ఏబీవీపీ. ప్రభుత్వ విద్యా సంస్థల సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలను కాంగ్రెస్ పార్టీ సహించబోదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు నిరసనగా శనివారం గాంధీ భవన్లో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సహించదని, న్యాయం, పారదర్శకత కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతుందని మహేష్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా చైర్మన్ సునీల్ పన్వర్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గాంధీ దేశం సమర్థవంతంగా ఉండాలంటూ ప్రాణాలు అర్పించింది. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించినారు. స్వాతంత్ర ఉద్యమంలో పాత్ర లేని విహెచ్పి, ఆర్ఎస్ఎస్ నాయకులు ఇలా దేశాన్ని పాలిస్తూ మేము నీతివంతులమని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. లక్షల కోట్ల సంపద ఇలా ఈశాన్య రాష్ట్రాల నుంచి దోచి అదానీ, అంబానీల పొట్టన పెడతా ఉన్నటువంటి మహా దుర్మార్గుడు మన ప్రధానమంత్రి. మన సొత్తు దాచి ప్రైవేటు కంపెనీలకు ఇస్తా ఉన్నాడు. యథేచ్ఛగా అడవులు నరుకుతా పడతా ఉన్నాయి. అసలు అదుపు లేకున్నటువంటి మోడీ పాలనలో ఇటీవల జరిగిన మీనాక్షి నటరాజన్ గారి యొక్క నామినేషన్ తిరస్కరణ ఎంత బాధాకరమండి. ఎంత బాధపడ్డాం. 3 రోజులు నిద్ర లేకుండా బాధపడ్డాం. ఒక మహిళని కూడా చూడకుండా ఎంత దుర్మార్గంగా మీరు తిరస్కరించారో, ఆ తిరస్కరణ గురైనటువంటి తీరు చూస్తే మోడీ ఎంత దుర్మార్గుడో మనకు అర్థమవుతుంది. యూరియా సరఫరాలో యాప్ ఆధారిత విధానాన్ని అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష, అదనపు కలెక్టర్ కొప్పుల వెంకటరెడ్డితో కలిసి యూరియా బుకింగ్ యాప్ వినియోగంపై ఎరువుల డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ విజయ రమణారావు మాట్లాడుతూ రైతులు యూరియా కొనుగోలులో ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష చొరవతో పెద్దపల్లి జిల్లాలో యూరియా బుకింగ్ యాప్ను రబీ పంటల కాలంలో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. యాప్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించగా వారు పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. గత రబీ సీజన్లో జిల్లాలో 4,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరపై కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ప్రభుత్వం ప్రకటించిన బోనస్ను పొందాలంటే రైతులు బీపీటీ, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, తెలంగాణ సోనా, వరంగల్ 44, 1638, 7715 అనే 7 సన్న వరి రకాలనే సాగు చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన విత్తనాలను సిద్ధంగా ఉంచమని, రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులు డీలర్లను ఆదేశించారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని, ఆయిల్ పామ్ సాగు ద్వారా అధిక లాభాలు పొందే అవకాశం ఉందన్నారు. జూన్ 30 నుండి రైతు భరోసా, ఖరీఫ్ నిధుల విడుదల కానున్నాయని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగంలో విశేష పురోగతి సాధించామని, గత 2.5 సంవత్సరాల్లో విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలు చేసి రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందినట్లు తెలిపారు. 1000 మంది రైతులు లేకపోతే 2,000 మంది రైతులు విలేజ్లో లిస్ట్ తీసుకుంటారు. తీసుకొని అందరూ బుకింగ్ చేస్తారు కదా తీసుకుంటారు. ఒకవేళ బుకింగ్ ఎస్పెషల్లీ చిన్న రైతులు అంటే లెస్ దాన్ 2 acres 1 acre ఉన్న వాళ్ళని మన ఆఫీస్కి పిలిచి మనమే బుక్ చేయాలి. మనమే అట్లీస్ట్ ఆఫీస్కి పిలిచో, లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసో, లేకపోతే వాళ్ళకి మెసేజ్ అనేది బుకింగ్ చేసుకోండి అనేది మనం హెల్ప్ చేయాలి. లేకపోతే ఇబ్బంది అయితే ఎస్పెషల్లీ స్మాల్ ఫార్మర్స్కి ఫైనాన్షియల్ కానీ అదర్ రీజన్స్ వల్ల లోడ్ ఎక్కువైంది కాబట్టి అది కూడా చూసుకోవాలి. సరే పెద్ద ఫార్మర్స్ ఈరోజు కాబట్టి రేపు వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ కెపాసిటీ ఉంటుంది, బయట ఇలా ఎవరు కొనుక్కోవచ్చు. బట్ ఇది ఇంపార్టెంట్గా ట్రాక్ చేసుకోండి. సో అది ఒకటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేసుకోవాలి. మీ దగ్గర
మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించేందుకు సమిష్టి కృషి చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నార్కోటిక్ కోఆర్డినేషన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ గౌసాలం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణ సమాజంలోని ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత అని పేర్కొన్నారు. యువతను మత్తుబారిన పడకుండా కాపాడేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డ్రగ్స్ రహిత జిల్లాగా కరీంనగర్ను తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించడం ద్వారా యువతను సరైన మార్గంలో నడిపించవచ్చని పేర్కొన్న ఆమె మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పోలీస్ కమిషనర్ గౌసాలం మాట్లాడుతూ ఈ నెల 26న నిర్వహించే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యా సంస్థల్లో విద్యార్థులకు, ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలకు, గ్రామ సభల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నామని, అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి విద్యార్థులతో పోస్టర్ డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం, విద్యా సంస్థలను సందర్శించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 26న ర్యాలీలు, గ్రామ సభలు, డ్రగ్ కమిటీ సమావేశాలు నిర్వహించనున్నట్లు వివరించారు. విద్యా సంస్థలకు 100 మీటర్ల పరిధిలో పాన్ షాపులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారంలో రోడ్డు కల్వర్టు పనులను వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా బాధ్యులు గుంజపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో 3 గంటల పాటు రాస్తారోకో చేశారు. పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన విరమించాలని కోరిన టీఆర్ఎస్ కార్యకర్తలు వినకపోవడంతో రోడ్డు కల్వర్టు నిర్మాణం మొదలు చేస్తామని, స్పష్టమైన హామీ వస్తేనే ధర్నా విరమిస్తామని స్పష్టం చేశారు. పోలీసు సంబంధిత అధికారులు త్వరగా పనులు పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ వినకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు హరిప్రసాద్తో ఫోన్లో మాట్లాడి వారం రోజుల్లో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని, ఆందోళన విరమించాలని కోరారు. పరిష్కారం చేయకపోతే నేను కూడా మీతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మానకొండూరు నుండి అన్నారం, లలితాపూర్, పోచంపల్లి మార్గాల్లో ఉన్న కల్వర్ట్లు అధ్వానంగా మారి ఘోర ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. ముఖ్యంగా అన్నారం కల్వర్టు వద్ద కార్లు, లారీలు, బస్సులు, బైకులు ప్రమాదానికి గురికాని రోజంటూ లేదని తెలిపారు. రోజు వందలాది వాహనాలు ఇలా రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి. దాదాపు 50,000 మందికి తగ్గకుండా ఈ రోడ్డు మీద రోజు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కానీ పాలకులకు పట్టింపే లేదు. ఇలా మానకొండ దగ్గర ఒక కల్వర్ట్, ఇలా ఇక్కడ అన్నారం దగ్గర ఒక కల్వర్ట్, అదేవిధంగా లలితాపూర్ దగ్గర ఒక కల్వర్ట్. ఇట్లా ఈ కల్వర్ట్ల నిర్మాణం లేక 10 సంవత్సరాల నుండి ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నా, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నా ఈ పాలకులకు మాత్రం పట్టింపు. రేవంత్ రెడ్డి పాలనను చూసి మేఘాలు ముఖం చాటేశాయని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మితో కలిసి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వరంగల్ డిక్లరేషన్ భగవద్గీతగా భావించి అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతులు వివక్షకు గురవుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు పొందనలేదని విమర్శించారు. మెరుగైన పాలన అందిస్తామని అబద్ధపు హామీలతో అధికారం చేపట్టి హామీలు మనిచి అసలు కేసరు పెడుతున్నారని ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు అయ్యే పంటలు సాగు చేస్తారని, ప్రభుత్వం వాణిజ్య సంస్థ కాదని, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు. కేంద్రంపై నెపం నెట్టి పంటల కొనుగోలు బాధ్యత నుండి తప్పించుకుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రైతులు ధైర్యంగా ఉండాలని, మీ వెంట మేముంటామని భరోసానిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ రైతు పక్షపాతి అని, కేసీఆర్ ఎవరూ ఊహించని రీతిలో రైతు బంధు, రైతు బీమా అమలు చేశారని తెలిపారు. రైతుల పక్షాన, కూలీల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. రైతు బీమా కూడా ఏదైతే ఎగ్గొట్టేటువంటి కుట్రలో భాగమే ఇది 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 అని చెప్పని పేర్కొని చెప్పంటాం. ఇలా పంటల బీమా పథకం అని చెప్పన్నాడు. పంటల బీమా పథకం లేదు. ఇవాళ మొన్న ఏదైతుందో పంట నష్టపోయిన రైతాంగానికి అసలు అంచనా లేవు, ఆ పరిహారం లేదు అని చెప్పి అంటున్నా. అంటే ఇట్లా పరిస్థితి చూస్తుంటే రైతు ఏం కావాలి ఎవడికి మరి పరిస్థితి తోడడం లేదు. వీళ్ళ ఏదైనా బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో రైతు పక్షపాతిగా, బీఆర్ఎస్ పార్టీ రైతు పక్షపాతిగా అని చెప్పంటున్నాను నేను. వీళ్ళ ఆరంభం నుండి కేసీఆర్ ఒక రైతు బిడ్డగా చెప్పంటున్నాను నేను. అందరూ ఆశ్చర్యపోయే విధంగా కార్యక్రమాలు రూపొందించిందని చెప్పంటున్నా. ఎవరు ఊహించినటువంటి ఒక రైతు బంధు ప్రవేశపెట్టిండు, ఎవరు ఊహించిన ఒక రైతు బీమా ప్రవేశపెట్టిండని చెప్పంటున్నాను నేను. జగిత్యాల జిల్లా బట్టపల్లి పోతారం గ్రామంలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. 11 మందిని కుక్క గాయపరిచింది. బాధితులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పరామర్శించారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం బట్టపల్లి పోతారం గ్రామంలో పిచ్చి కుక్క రెచ్చిపోయింది. 11 మందిపై దాడి చేసి గాయపరిచింది. రాత్రి సమయంలో ఆరుబయట నిద్రిస్తున్న వారిపై పిచ్చి కుక్క దాడి చేసింది. దాడిలో 11 మందికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
నీట్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం జరిగే పరీక్ష కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కరీంనగర్లో గత నెల 3న జరిగిన నీట్ పరీక్ష రద్దు కావడంతో రీనీట్ ఎగ్జామ్ రేపు నిర్వహిస్తున్నారు. పరీక్షకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నీట్ పరీక్షకు కరీంనగర్ జిల్లాలో 3,000 మంది విద్యార్థులు హాజరవుతుండగా కరీంనగర్లో 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష ఉంటుంది. పరీక్షకు 2 గంటల ముందు నుంచే 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల్లోపు అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నీట్ పరీక్ష రాసే అభ్యర్థులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. పరీక్ష జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. నిషేధిత వస్తువులు పరీక్షా కేంద్రాల వద్ద తీసుకురావద్దని, అడ్మిట్ కార్డు, ఫోటో మాత్రమే తీసుకురావాలని అభ్యర్థులకు అధికారులు సూచించారు. కరీంనగర్లోని 53వ డివిజన్ శర్మానగర్లో సూడా నిధులు 20 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. కరీంనగర్ సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి, మేయర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కలిసికట్టుగా ముందుకు సాగుతామని తెలిపారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీలకు విధులు వెచ్చించి ఎక్కడికక్కడ పనులను వేగవంతం చేయడం జరుగుతుందన్నారు. ఇంకా చాలా ప్రాంతాల్లో చేయాల్సి ఉందని, సాధ్యమైనంత వరకు పనులను గుర్తించి త్వరితగతిన పూర్తి చేయాలని చూస్తున్నామని తెలిపారు. చర్ల బుత్కర్లో విద్యుత్ సబ్స్టేషన్ నుంచి అల్యూమినియం వైర్ ఎత్తుకెళ్లిన ఇద్దరిని కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్కు చెందిన మొహమ్మద్ సల్మాన్ అలియాస్ లొల్లు సల్మాన్, మరొకరు ఇమ్రాన్ అలియాస్ ఇమ్రాన్ ఇద్దరు ఆటోలో వెళ్తుండగా పట్టుకుని విచారించగా అల్యూమినియం చోరీ విషయం వెలుగులోకి వచ్చిందని రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి ఆటోను సీజ్ చేశామని తెలిపారు. మొహమ్మద్ సల్మాన్ అనే నిందితుడు గతంలో కరీంనగర్ పరిధిలో పలు చోరీ కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని ప్రకటించారు. గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మా అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బెగితే సందర్శించారు. వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, అవసరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వృద్ధులకు పండ్లు, బియ్యం, కిరాణా సరుకులు మరియు ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సమాజంలో వృద్ధులు, నిరాశ్రయులు, అనాథాల సంక్షేమం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వృద్ధుల సేవ చేయడం గొప్ప మానవతా ధర్మమని, వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. అవసరమైన వారికి సేవలు అందించడంలో జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఎస్పీ వెంట డీఎస్పీ నాగేంద్రచారి, సిఐ వెంకటేష్, ఎస్ఐ శ్రీకాంత్, వృద్ధాశ్రమ సభ్యులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా యాప్ రద్దు చేయాలని రైతులు రోడ్డెక్కారు. పాత పద్ధతిలో ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. యూరియా యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతన్నలు ఆందోళనకు దిగారు. వీర్నపల్లిలో ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాప్ వద్దు, షాపులోనే యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. చదువురాని రైతులకు యాప్తో తీవ్ర ఇబ్బందులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాత విధానంలోనే యూరియా విక్రయాలు జరపాలని కోరారు. అడుగుమందు బస్తాల రేట్ల పెంపుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన ఆలోచన విధానాన్ని పునరాలోచించుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వీర్నపల్లి మండల కేంద్రంలో మరి స్థానిక రైతులు అదేవిధంగా వివిధ నాయకుల మద్దతుతో ఈరోజు వీర్నపల్లి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ముఖ్యంగా ఈరోజు పంటలు మరి వేసుకోవడానికి ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి యూరియా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అవసరం పడుతున్నటువంటి పరిస్థితుల్లో యూరియా దొరకలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. బాణుడి ప్రతాపంతో భూగర్భ జలాలు అడుగంటాయి. కరువు ఛాయలు నెలకొనడంతో సాగుబడి ముందుకు సాగక రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. అడపాదడపా చినుకులే తప్ప ఆశించిన స్థాయిలో వర్షాలు లేక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జలాశయాలు నీళ్లు లేక భూగర్భ జలాలు అడుగంటి నీటి కష్టాలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. వర్షాలు లేక బాణుడి ప్రతాపంతో రికార్డు స్థాయిలో రామగుండంలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులైనా ఆదుకుంటాయని భావిస్తే డెడ్ స్టోరేజ్కి చేరుకున్న ప్రాజెక్టుల్లోని నీళ్లు త్రాగునీటి అవసరాలను సైతం తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. 24 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల లోయర్ మానేరు డ్యాంలో ప్రస్తుతం 5.9 టీఎంసీలు మాత్రమే నీళ్లున్నాయి. మిడ్ మానేరు జలాశయంలో 27 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఎగువ మానేరు నర్మాల ప్రాజెక్టులో నీళ్లు అడుగంటాయి. 20 టీఎంసీల నీటి నిల్వ గల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 7 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు తాగునీటి అవసరాలను మాత్రమే సరిపోతాయి. కరువు మేఘాలు కమ్ముకోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఓవైపు వర్షాభావం, మరోవైపు అడుగంటిన భూగర్భ జలాలతో ఈసారి పంటలు పండడం కష్టమేనని రైతన్నలు భావిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీ, పుస్తకాల భారంపై కరీంనగర్లో ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు వినూత్న ఆందోళనకు దిగారు. కరీంనగర్ డీఓ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠరెడ్డి నోట్ల కట్టలతో పుస్తకాలను తూకం వేసి ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖ అండతోనే ప్రైవేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. అక్షరాలతో లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నాయని ఆరోపించారు. ఫీజుల పేరుతో దోపిడీ, పుస్తకాల భారంకు పాల్పడుతున్న పాఠశాలల యాజమాన్యాలపై ఏసీబీ, ఐటీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు విద్యా వ్యాపారం చేస్తున్నాయి, అక్షరాలతో విద్యా వ్యాపారం అంటున్నా, ఏబిసిడీలతో ఎడ్యుకేషన్ బిజినెస్ అంటున్నారు. బడులన్నీ కూడా సిండికేటు అయినాయిరో,
కరీంనగర్ నగరంలో నేడు విద్య అనేటువంటిది పూర్తిగా ఒక వ్యాపారమయమైంది. ఇలా అక్షరాలతో వ్యాపారం చేస్తూ ఉన్నారు. డిఓ పర్మిషన్లు ఇచ్చి ఇలా నిబంధనలు పాటించిన పాఠశాలను సీజ్ చేయకుండా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో ట్రాక్టర్ పై నుంచి పడి కూలీ మృతి చెందారు. ఎండపల్లి మండల కేంద్రానికి చెందిన తోట్ల మహేష్ రోజువారీ కూలీగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. నిన్న రాత్రి పంట పొలాలకు ఎరువు తీసుకువెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుండి పడగా స్థానికులు 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ కుటుంబీకులు తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ధర్మపురి ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో ఎస్ఆర్ హెల్ప్ డెస్క్ను తహసీల్దార్ శ్రీనివాస్ ప్రారంభించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఈరోజు ఎస్ఆర్ హెల్ప్ డెస్క్ను తహసీల్దార్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ నెల 25 నుండి BLOలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం పంపిణీ చేయనున్నందున ప్రజల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ తిరుపతి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల సంరక్షణే ధ్యేయంగా ABVP పనిచేస్తుందని ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాకేష్ తెలిపారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పిలుపునిచ్చారు. మౌలిక వసతుల కల్పన, ఖాళీ పోస్టుల భర్తీ తదితర డిమాండ్లతో జూన్ 23న నిర్వహించబోయే రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్ను జయప్రదం చేయాలని ఆయన కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ బంద్లో పాల్గొని విద్యా సంస్థల పరిరక్షణకు సహకరించాలని రాకేష్ విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని తీసుకొచ్చి పేద, బడుగు, బలహీన విద్యార్థులు ఎవరైతే వాళ్ళ యొక్క కష్టాన్ని, నష్టాన్ని చేసుకుంటూ ఎంతో మంది వాళ్ళ పిల్లల్ని చదివిస్తూ ఉంటే వాళ్ళ యొక్క రక్తాలు పీలుస్తున్నటువంటి కార్పొరేట్ సంస్థలపైన మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ABVP డిమాండ్ చేస్తూ ఉంది. ఈ యొక్క డిమాండ్లను మీరు వెంటనే పట్టించుకొని విద్యార్థులకు న్యాయం చేయకపోతే తప్పకుండా నేను గద్దెదించే రోజులు దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఓటర్ ఎమ్యునరేషన్ ఫారం పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఓటర్ SAR కిట్లను జగిత్యాల జిల్లా అధికారులు పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఈ నెల 25 నుండి వచ్చే జూలై 24 వరకు BLOలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం పంపిణీ కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశారు. సంబంధిత శాఖ అధికారులు ధర్మపురి తహసీల్దార్ కార్యాలయం నుండి BLO కిట్లను ధర్మపురి నియోజకవర్గంలోని 6 మండలాలకు పంపిణీ చేశారు. ధర్మపురి నియోజకవర్గంలో ధర్మారం, వెల్గటూర్, గొల్లపల్లి, పెగడపల్లి, బుగ్గారం, ఎండపల్లి మొత్తం 7 మండలాలున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 269 పోలింగ్ కేంద్రాలు, 269 మంది BLOలు ఉన్నారు. మొత్తం ఓటర్లు 2,32,500. ఇప్పటి వరకు మ్యాపింగ్ అయినవి 81.54% కాగా మ్యాపింగ్ చేయబడినవి 18.46%గా ఉంది. వీరందరికీ ఎన్యూమరేషన్ ఫారం అందజేయాల్సి ఉంది. దీంతో నియోజకవర్గంలో అన్ని మండలాలు BLOల ద్వారా ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేయడానికి నేటి నుండి అన్ని మండల కేంద్రాలకు BLO కిట్లను పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 25 నుండి ఫారం ఇంటింటికి పంపిణీ కొరకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ప్రజల సౌకర్యార్థం ధర్మపురి తహసీల్దార్ కార్యాలయంలో SR హెల్ప్ డెస్క్ను ఈరోజు ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీట్ పరీక్షకు పగడ్బందీగా ఏర్పాట్లు. కరీంనగర్లో 7 పరీక్షా కేంద్రాల్లో నీట్ పరీక్ష రాయనున్న 3,000 మంది అభ్యర్థులు. యూరియా బుకింగ్ యాప్ను సమర్థవంతంగా వినియోగించాలి. రైతులకు ప్రభుత్వ విప్ విజయ రమణారావు సూచన. బోనస్ పొందాలంటే ప్రభుత్వం గుర్తించిన 7 వరి రకాలనే సాగు చేయాలని విజ్ఞప్తి. మానకొండూరు మండలం అన్నారంలో తెలంగాణ రక్షణ సేన ఆందోళన. కల్వర్ట్ నిర్మాణం పూర్తి చేయాలని 3 గంటల పాటు రాస్తారోకో. రేవంత్ రెడ్డి పాలనను చూసి మేఘాలు సైతం ముఖం చాటేశాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శ. క్రాప్ హాలిడే ప్రకటించి ఎకరాన 20,000 చెల్లించాలని డిమాండ్. జగిత్యాల జిల్లా బట్టపల్లి పోతరం గ్రామంలో పిచ్చి కుక్క స్వైర విహారం. 11 మందిని గాయపరిచిన కుక్క. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్కు పిలుపునిచ్చిన ABVP. ప్రభుత్వ విద్యా సంస్థల సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.